అందరికీ నమస్కారం. ప్రజా సంకల్పం బృందం నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి కార్యాలయంలో మేము కొన్ని వాస్తవాలతో కూడిన 33 పేజీల ఈ అవినీతి అక్రమాల అధికారుల చిట్టాను మేము ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇచ్చాము. జిహెచ్ఎంసీ పరిధిలో టౌన్ ప్లానింగ్, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఎలా జరుగుతుంది, అధికారుల నిర్లక్ష్యం, కమిషనర్, జూనియర్ కమిషనర్స్, డిప్యూటీ కమిషనర్స్, టౌన్ ప్లానింగ్, ఏసీబీ, సెక్షన్ ఆఫీసర్స్, చైర్మన్లు, ఈ చైర్మన్ ఆగడాలు చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే అసలు చైర్మన్ల డ్యూటీ ఏంటి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, అధికారుల దృష్టికి సరైన సమాచారం తీసుకపోవడం లేదు. దాంతో అధికారులకు అవినీతి అధికారులకు పేరు పడిపోతుంది. ఎస్, మేము ఛాలెంజ్ తో సహా చెప్తున్నాము, ఆధార్తో సహా ఇచ్చాము. చూడాలి మరి ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా స్పందిస్తుందో. మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అన్ని సర్కిల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ అవినీతి, ముఖ్యంగా చైర్మన్ల నుంచి మొదలు పెడితే అందరూ అంతే. ఎవరు కూడా వారి విధులను సక్రమంగా నిర్వర్తిస్తలేరు. 33 పేజీల చిట్టా మొత్తం సీఎం కార్యాలయంలో మేము ప్రజా సంకల్పం నిర్ణయించింది. దాని మీద చర్యలు ఉంటాయని మాకు చాలా నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారి మీద. ఎందుకంటే అవినీతి రహిత తెలంగాణ అని చెప్తున్నారు. రేవంత్ పంతం అవినీతి అంతం అంటున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మేము చూస్తాం. ఈ 33 పేజీల అవినీతి చిట్టాన్ని మేము అక్కడ ఇచ్చాము. అన్ని సర్కిళ్లలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేది ఎల్బీనగర్ జూనియర్ కమిషనర్ పరిధి, ఖైరతాబాద్, చార్మినార్, శేర్లింగపల్లి, కుకట్పల్లి, సికింద్రాబాద్. కొంతమంది జర్నలిస్టు ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, చేపిస్తున్నారు. అది కూడా ఎవరో కూడా మాకు తెలుసు. సరే, కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి, దాని మేము తర్వాత మాట్లాడతాం. నిన్న ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో 33 పేజీలతో మేము ఈ అవినీతి అక్రమ అధికారుల చిట్టా ఇచ్చాము. అందులో చాలా మంది ఉన్నారు. చూసాం కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా స్పందిస్తుందో. బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పం.